హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈ 11 నెలల్లో మనం ప్రజలకి ఏదైతే మాటించామో మాటించిన ప్రకారంగా ఒక్కొక్కరిగా సూపర్ 6 ప్రోగ్రాంలో చేస్తూ అదేవిధంగా నియోజకవర్గం జిల్లాలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒక దూరదృష్టితో రాష్ట్రం ఒక అభివృద్ధి ఉండాలి అని చెప్పి అన్ని రకాలుగా ఈరోజు అన్ని కార్యక్రమాల్లో మన నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబ ఒక విలువ కంపెనీ తీసుకురావడం దాదాపుగా 25,000 కోట్ల వెచ్చించి ఈరోజు ఆ కంపెనీని మనకి తీసుకురావడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రపోజల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసి అది పరిపాలన కాదు, అది ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ గా పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ ముఖ్యమంత్రిగా పనిచేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే కుటుంబాల ఒక వర్షంతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. ఈ రోజు కేవలం 10 నెలల్లోనే ఈ రోజు పెద్ద పెద్ద కార్యక్రమాలు రీల్ కంపెనీ ఒక కంపెనీ కాలేజీగా వైద్యం చేసి ప్రతి ఎకరానికి నిర్మించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కేవలం 5 సంవత్సరాలే ఓన్లీ సంక్షేమం తప్పితే ఎక్కడే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనే ఒక అభివృద్ధి కార్యక్రమంలో పరిస్థితిని నియోజకవర్గంలో మన గుండెలుగా ఎమ్మెల్యే కార్యక్రమంలో 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రీల్ కంపెనీ వృద్ధి యొక్క రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మీడియా ముందు ఏం మాట్లాడతారంటే అప్పుడు మీరు కూడా ముందు మాట్లాడిన తర్వాత చేస్తామని చెప్పి అయినా మాట్లాడుతున్నారు. అదేవిధంగా దాన్ని కూడా రాహుల్ గాంధీ కార్యక్రమం మీద చేసి మనందరూ కూడా కార్యకర్తలు నాయకులు రాష్ట్రాలు అదేవిధంగా మన పార్టీ సభ్యత్వం కూడా ఈరోజు సభ్యత్వం రాష్ట్రంలో ఈరోజు మనందరూ తెలుసుకోవాలి. రాష్ట్రంలో మన అనేది 2 సంవత్సరాలకు ఒకసారి మహామారు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పక్కనే అన్నపల్లి జిల్లాలో మహారాజు మహారాజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహారాజు జరుగుతుంది. జరిగింది. అక్షయ్ 20,000 అందరూ వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా
రావడానికి మన ఒక వ్యవస్థ తెలుగుదేశం పార్టీని స్థాపించే సర్వీయ నందమూరి తారక రామారావు మేము తమిళ వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు దేశంలో ఉన్నారనేది ఢిల్లీ సాక్షిగా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేయించుకొని ప్రపంచానికంతా తెలుగు వారి గొప్పదానాన్ని చాటిన రోజు 20-29 ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ మినీ మహానాడు క్షేత్ర స్థాయిలో జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ కొనసాగింపుగా మరి బడుగు బలహీన వర్గాలని ఎలాగైతే ఎన్టీ రామారావు గారు మన అందరికీ రాష్ట్రాయిలో ఆర్థిక సామాజిక గుర్తింపించడానికి ఆయన ప్రయత్నం చేసినాడో మరి దాని కొనసాగింపుగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో పోయి ఈరోజు సామాన్యులు అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి పుట్టిన వాళ్ళే. మరి వాళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నోటుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక రెండవది మరి ఆయన కేవలం పార్టీ సంబంధమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మరి ఆ రోజు హైదరాబాద్ ఐడెంటిటీ డెవలప్ చేశారు. ఈ రోజు అమరావతిని ప్రపంచ స్థాయి క్యాపిటల్ గా చేయాలని మరి పోలవరం ద్వారా ఇలా రైతులు ఉన్న మెట్ట ప్రాంతాలైన రాయలసీమ కూడా సాగునీరు ఇవ్వాలని అప్పుడు పన్నెండు ద్వారా పోలవరాన్ని సోమవారం పెట్టుకుని 6 నిమిషంలో రాష్ట్రంలో జరుపుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు కూడా సింగిల్ ఇంజిన్ పోరాటం చేస్తుంటే డబుల్ ఇంజిన్ గా ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా మరి ఈ రోజు మన అందరికీ ఆంధ్రప్రదేశ్ అండగా ఉండడానికి ముందుకు వచ్చాడు. మరి కార్యకర్తలందరికీ ఈరోజు ప్రమాద బీమా ఇవ్వాలని ఈ క్యాష్ లో మరి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా క్యాష్ మరి ప్రజలకు చేసే కార్యక్రమాలని అవన్నీ లోకేష్ గారి ఆలోచనలోకి వచ్చినవే. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి 33,000 ఎకరాలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఇచ్చాడు. దాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అంత దూరం అవసరం లేదు. లోకేష్ గారు పుట్టికొచ్చిన ప్రాజెక్టు గత గవర్నమెంట్ 5 ఏళ్ళు కలిసి 600 ఎకరాలు చేయాల్సిన కూలింగ్ చేసి ఫ్యాక్టరీ పెట్టాలన్నారు. ఈరోజు సిగ్గులేదు వాళ్ళకు. మేము చేసిన ఫ్యాక్టరీ లేకుండా మాట్లాడుతున్నారు. కానీ 600 ఎకరాలను కేవలం 6 నెలల్లో లోకేష్ గారు పర్సనల్ తీసుకుని ఈరోజు ఆ 2,000 ఎనర్జీ అనేది మన ఈరోజు చేసి తమకు ఇచ్చిన హామీ 20 లక్షల కుటుంబాలకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ధోరణిలో మరి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి లోకేష్ బాబు. మరి ఇటువంటి ప్రజల కోసం కష్టపడే వ్యక్తులను మనం పొరపాటున పోగొట్టుకుంటే భవిష్యత్తులో అసూయ ద్వేషాలు స్థానికంగా పనులు జరగలేదని అసూయపడి ద్వేషాలు ఒకరికొకరు కాకుంటే విధ్వంసం వైపు మరీ జగన్మోహన్ రెడ్డి వైపు తీసుకెళ్తే విధ్వంసమే తప్ప వేరే ఏమీ లేదు. కేవలం కక్ష సాధించడం తప్ప ఏ మాత్రం అభివృద్ధి పట్టని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడిని రాష్ట్రాన్ని విముక్తి చేయాలని మనందరం ప్రజలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించుకొని 94% సీట్లతో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం. మరి 3 ఏళ్ళు పెట్టింది 5 ఏళ్ళు పెట్టింది ఆయన 1000 రూపాయలు పెంచింది. 6 నెలలు వచ్చిన తొందరలోనే మరి 1000 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు. కాబట్టి గ్రహించి మీరందరూ ఒకసారి లోకేష్ గారు కూడా చెప్పిన మీటింగ్ లో అలగడం అనే జబ్బు మనం మారకపోతే తప్పకుండా మరి ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుంది. కేవలం వ్యక్తిగతంగా రాజకీయం తీసుకోవాలి. ప్రజలందరికీ మంచి చేయాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలో మన పిల్లలు అందరూ ఉద్యోగాలతో సుభిక్షంగా శాంతిగా ఉండాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరము దేశంగా ఆయన ఏమాత్రం ఆశలు లేకుండా స్థానికంగా ఎమ్మెల్యేగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మరి తమ్ముడు నారాయణ స్వామి గారి శ్రీరామ గారి తమ్ముడు ఈశ్వరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ మనం ఒకరికొకరు సహకరించుకొని ముందు పోతుందిగా ఈ వేదిక మీ అందరికీ శిరస్సు మొక్కు ఆనవాయితీగా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది తొలి మహానాడు మనం 11 నెలల్లోనే జరుపుకుంటున్నాము. గతంలో ఒకసారి కరోనా వచ్చి మిస్ అయింది. ఇంకా 2 సార్లు జరగడం జరిగింది. రాష్ట్ర మహానాడు జరిగింది. జిల్లా మహానాడు ఒకసారి లాస్ట్ 5 ఏళ్లలో ఒక్కసారి జరుపుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా మన కాలం కలిసి వచ్చింది. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఈ ప్రజలకు అన్ని విధాలా మేలు జరిగే విధంగా ముందుకు తీసుకుపోతూ మనం ఇందాక తీర్మానం చేసిన సోదరులు కూడా అన్ని ఇది మన పార్లమెంటు మహానాడులో చర్చించి రాష్ట్ర మహానాడు దృష్టికి తీసుకుపోయే విధంగా తెలియపరుస్తున్నాము, చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనలో కొంచెం ఉత్సాహం తగ్గుతుంది.
జరుగుతుంది. గతము 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినది అప్పుడే మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రజా వేదిక కాపించి రివర్స్ పోలవరం కాపించి ప్రతిదీ ప్రజలను నాశనం చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని ఎంత అధ్వాన పరిస్థితి ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అంటే మనకు మేలు జరిగే విధంగా కాదు, ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నినాదము అదే నారా లోకేష్ బాబు గారి నినాదం. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఒక్కసారి ఆలోచించండి. ప్రజావేదిక ఎస్సీలు ఎంతమందిని చంపించారు, బీసీలను ఎంతమంది చంపించారు, మైనార్టీ సోదరులు ఎంతమందిని చంపించారు, ఏమైనా చేసినారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని అదే విధంగా మన నాయకుడిని లోపల పెట్టి మన యువ నాయకుడిని పాదయాత్ర చేసి ప్రజలందరినీ మెప్పించి ఈయనైతే ఈ తెలుగుదేశం పార్టీ సాధించడంలోనే ముందుకు పోవడమనే ఉద్దేశంతో అంతమంది ఆదరించి మనకు పట్టం కట్టారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం చెప్పి అవకాశం తీసుకొని మొత్తం వ్యవస్థలన్నీ పంచాయతీలు కాపించి నిర్వీర్యం చేశారు. పంచాయతీ సర్పంచులకు పంచాయతీ నిధులు వస్తే కేంద్ర నిధులు అవి కూడా పక్క గ్రాంట్ చూసుకోవాలి. ప్రతిదీ ఏ దానికి వచ్చిన గ్రాంట్ దాన్ని వాడకూడదు పరిస్థితి. ఒక్కసారి అప్పుడే మీరు నాయకుల వల్ల కార్యకర్తల వల్ల ఇది మర్చిపోవచ్చు. మీరు మన గవర్నమెంట్ ఇలాగా రోడ్లు కూర్చోడానికి ఎన్ని కోట్లు ఇచ్చారో మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఒక రోడ్డు కూర్చోలేని పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా పోతే మన 14 తెలుగుదేశం ఆ రోజు రాష్ట్రం విడిపోయి ఎంత నష్టపోయామో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి 5 ఏళ్లకు 30 ఏళ్ళు ఎనికి రాష్ట్రం వెళ్ళిపోయిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మేము పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన క్షణం నుంచి ఏ అనగవారను ప్రతి ఒక్కరిని ఇబ్బందికరంగా వ్యవస్థలన్నీ ఇబ్బంది పెట్టే విధంగా చేయడం జరిగింది. ఇవన్నీ మీరు కలిసికట్టుగా మన మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక సంస్థలలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అన్ని గెలిచే విధంగా మనం ప్రతి ఒక్కరి ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరిని కృషి చేసుకొని ముందుకు పోవాలి. లేకపోతే మనము ఏ ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే అదే విషయం చెప్తున్నాను. గత మాజీ ఎమ్మెల్యే వెంకటరావు రెడ్డి గారు ఏం మాట్లాడారో గుర్తుందా? ఈ తెలుగుదేశం కార్యకర్తలను పిచ్చుకుంటారు అని ఆ రోజుల్లో మాట్లాడారు, దురుసుగా ప్రవర్తించడం జరిగింది. కానీ మన పార్టీలో అలాంటి సంస్కృతి ఉండదు, అలాంటి మాట్లాడారు. ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ గల వ్యక్తిగా మనం వాళ్ళ ఎప్పుడు మాట్లాడారు ఇలాంటి మీటింగ్ పెట్టుకొని ఆ పార్టీ కార్యకర్తల గురించి నీచంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఉంటాయి. పనులు కూడా భేదాభిప్రాయాలు ఒకరికి పదవేసిన ఇంకోటి కూడా వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువే కష్టపడి ఉంటారు. కానీ సామాన్య పరిస్థితులు బట్టి కూడా పదవులు అందరికీ వరించవడం అట్లని ఎవరికైనా అద్భుతంగా పార్టీ కోసం కష్టపడే వస్తున్నాయి. ఎవరు పోవడం కూడా ఏమీ లేదు. ఈ ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలిస్తే ఆ కాలంలో జయరాం గారు మంత్రిగా ఉన్నారు. ఆయన కాబట్టి కేబినెట్ లో అంటారు. ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి వ్యవస్థ జరిగింది.
అలాంటిది ఇక్కడ ఉన్న సోదరులతో అందరితో మన లోకేష్ బాబు గారు ఒక కుటుంబ సభ్యులుగా దగ్గర తీసుకొని మీ అందరితో సెల్ఫీ పోవాలని ఒక అభ్యర్థి తీసుకొని ఏమి ఉన్న కష్టం వెళ్ళి అడగడం అంటే మనకున్న క్రమశిక్షణ, మన పార్టీ నాయకులు, మన యువ నాయకులున్న ఎలాంటి పరిస్థితిలో ఒక్కసారి చూసి ఇటువంటి పరిస్థితి ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే అధినాయకులుగా ఇంత గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఎలక్షన్ కానీ మన క్యాడర్ కోసం పనిచేస్తున్న ఉద్దేశంలో ఆయన ప్రతి ఒక్కరిని అదే విధంగా ఆలోచన ఇంకొకరు 2 రోజులు నాయకులు ఆయనకు ఇంత స్థాయిలో ఈ వ్యక్తికి మన నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికిందంటే మనం ఎంత గర్వంగా పడతామో ఒకసారి ఆయనకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎన్డీఏ కూటమిలో ఢిల్లీలో మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి మనం ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ముందుకు తీసుకోగలుగుతున్నాం. లేదంటే చాలా ఇబ్బంది పడేవారు. అదే విధంగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన కనీసం మన వైపు చూడడానికి కూడా వైసీపీ లీడర్స్ ఇంకా ఈ 5 ఏళ్ళు కాదు మళ్ళా 5 ఏళ్ళు కూడా చూడలేదని తెలియజేస్తున్నాం. ఐకమత్యంగా మనం ముందుకు పెడితేనే ఏదన్నా కానీ సాధ్యమవుతుందని మరీ చెప్తున్నాను. మన ఐక్యత ఒకటేమి మన లోకేష్ బాబు గారే చెప్పారు అలగడము. ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు కొంత ఈ రోజు 11 నెలలు 12 నెలలు కావాల్సింది కాబట్టి ఆయన సోదరులకు కూడా ఎవరి పార్టీ కష్టపడ్డారు, ఎవరు ఏమైంది మ్యాక్సిమం తెలుసుకొని ఉంటారు. అప్పుడు ఏదో మొదట్లో జరిగినప్పుడు నన్ను ఎవరైనా మాట్లాడితేనే ఇలాంటివన్నీ లేకపోతే ఎవరికైనా టైం పడుతుంది. కలిసి మెలిసి ఒకసారిగా 2 సార్లు వచ్చి 3 సార్లు వచ్చి ఎమ్మెల్యే చేస్తారుగా గట్టిగా పనులు నేర్చుకోండి. మనం ఎక్కడ ఒక కుటుంబ సభ్యులాగా ఆయన కూడా మంచి అబ్బాయిని కానీ దగ్గర చేసుకొని ముందుకు పోతారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని జరగబోయే 27వ తేదీన అనంతపురం జరగబోయే మినీ మహానాడు రాష్ట్ర మహానాడు కడపలో జరుగుతుంది. మినీ మహానాడు కూడా మీరందరూ వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేస్తే ఇప్పుడు మనం పెట్టిన 10 ఎకరాలన్నీ కూడా అక్కడ మినీ